హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈరోజు మనము వీడియోలో భారతదేశంలో ఉమ్మడి సంస్కృతి అనే టాపిక్ మీద వీడియో చేస్తున్నాము. ఈ వీడియోలో ముఖ్యంగా భారతదేశంలో ఉన్న అమలవుతున్న ఆచరణలో ఉన్నటువంటి ఉమ్మడి సంస్కృతి అనే టాపిక్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నచ్చితే లైక్ చేయండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోసం ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియోస్లో గత కొన్ని నెలలుగా మనం తెలుసుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ వీడియోలో ఉమ్మడి సంస్కృతి గురించి తెలుసుకుంటున్నాము. భారతదేశంలో ఉమ్మడి సంస్కృతి, సివిలైజేషన్ ఈజ్ వాట్ యు హ్యావ్ వైల్ కల్చర్ ఈజ్ వాట్ యు ఆర్ అని అంటాడు జోధ్ మహాశయుడు. ఒక జాతి గురించి ప్రస్తావిస్తున్నప్పుడు సంస్కృతి అనే పదం వాడటం సంప్రదాయంగా ఆచరిస్తున్న విషయమే. ఒక జాతి గురించి ప్రస్తావిస్తున్నప్పుడు సంస్కృతి అన్న పదం వాడడం సంప్రదాయంగా ఆచరణలో ఉన్నదే. ఇంగ్లీష్లో ఇదే పదం కల్చర్ అని పిలవడం జరిగింది. భారతదేశంలో ఉన్నన్ని మతాలు, భాషలు, జాతులు, ఉపజాతులు మరే దేశంలోనూ లేవు. భారతదేశంలో ఉన్నటువంటి మతాలు, భాషలు, జాతులు, ఉపజాతులు మరే దేశంలోనూ లేవు. విస్తీర్ణం దృష్ట్యా అయితేనేమి, వైవిధ్యం దృష్ట్యా అయితేనేమి, సంపద దృష్ట్యా అయితేనేమి భారతదేశాన్ని ఒక ఉపఖండంగా పరిగణించడం జరిగింది. అలా పరిగణించడం అన్ని విధాలా సముచితమే, సహేతుకమే. భారతదేశంలో 18 భాషలు ఆచరణలో ఉన్నాయి. అలాగే దాదాపు 1652 దాకా ప్రాంతీయ భాషలు అమల్లో ఉన్నాయి. దాదాపు 1652 భాషలు దాకా ప్రాంతీయ భాషలు వాడుకలో ఉన్నాయి. ఇంకా 15 ఉపజాతులు కూడా ఉన్నాయి. వివిధ మతాలు, వివిధ మత శాఖలు ఉన్నాయి. అసంఖ్యాక కులాలు, ఉపకులాలు, 58 దాకా సామాజిక సాంస్కృతిక ప్రాంతాలు ఉన్నాయి. విస్తీర్ణం దృష్ట్యా ప్రపంచంలో 7వ పెద్ద దేశం భారతదేశం. విస్తీర్ణం దృష్ట్యా ప్రపంచంలో 7వ పెద్ద దేశం మన భారతదేశం. మహత్తర భారతదేశ చరిత్రను లోతుగా అధ్యయనం చేస్తే మనకు 3 ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. అవిచ్ఛిన్నత, సంలీనం, సంయోజనం. ఈ 3 లక్షణాల మధ్య పరస్పర సన్నిహిత సంబంధం ఉందన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. సంలీనం, సంయోజనం, ఈ 2 లక్షణాల ఫలితమే అవిచ్ఛిన్నత. ఈ లక్షణాలను దృష్టిలో పెట్టుకొని భారతదేశాన్ని పరిశీలిస్తే మనది ఉమ్మడి సంస్కృతి అన్న సత్యం విశదమవుతుంది. ఉమ్మడి సంస్కృతి అనే వృక్షానికి కొన్ని వందల ఏళ్ల నాడే బీజం పడిన విషయం మనకు అవగతమవుతుంది. కొన్ని వేల ఏళ్ల సంవత్సరాల నాడే మధ్య ఆసియా, ఈశాన్య ఆసియా ప్రాంతాల నుంచి ప్రజలు గుంపులుగా ప్రవాహ సదృశంగా భారతదేశంలోనికి చొచ్చుకొని వచ్చారు. సారవంతమైన గంగా నదీ తీర ప్రాంతాల్లో వారు స్థిరపడిపోయారు. అనంతరం బంకమట్టి నేలలున్న దక్కన్ ప్రాంతానికి కూడా వచ్చారు. జనావాస యోగ్యత గల అన్ని ప్రదేశాల్లోనూ స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. ద్రవిడులు, ఆర్యులు, ఇతర జాతుల వారు
మంగోలియన్లు కలిపి జీవించసాగారు. వారి మధ్య కొన్నిసార్లు భీకరమైన పోరాటాలు, యుద్ధాలు జరిగాయి. అదే సమయంలో సామరస్యపూర్వక సహజీవనము వికసించింది. కుషానులు, హూనులు, సిథియన్లు ఇంకా అనేకులు భరత వర్షంలో ప్రవర్ధిల్లారు. అంతేకాక ఉజ్బెక్లు, టర్కీయులు, తజకులు, ఇరానియన్లు, ఆఫ్ఘన్లు, పఠాన్లు, తజిక్లు అంటే తజికిస్తాన్లోని వాళ్ళు, తజిక్లు, ఇరానియన్లు, ఆఫ్ఘన్లు, పఠాన్లు భారతదేశంలోనికి వచ్చి హాయిగా సుఖంగా బ్రతకసాగారు. ఇలా విభిన్న దేశాలకు చెందిన ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ ఒకే గడ్డలో జీవిస్తూ ఒకే నీరు త్రాగారు, ఒకే గాలి పీల్చారు. కొన్ని తరాలు గడిచేసరికి మన భారత ఉపఖండం, భరతఖండం వారి మాతృభూమిగా మారిపోయింది. ఇక సాంస్కృతిక వికాసాన్ని పరిశీలిస్తే భారత నాగరికతను బలీయమైన ప్రభావానికి గురి చేసిన జాతులు రెండున్నాయి. ప్రాచీన కాలం నాటి ఆర్యులు, మధ్యయుగాల నాటి ముస్లింలు భారత నాగరికతను బలీయంగా ప్రభావితం చేశారు. ఇవి భారతదేశాన్ని ప్రభావితం చేసినట్లే భారతదేశం, హిందూ దేశం కూడా వారిని ప్రగాఢంగానే ప్రభావితం చేసింది. ఇండో ఆర్యుల సంలీనం వల్ల వైదిక సంస్కృతి ప్రవాహ సదృశంగా మారి భారత ఉపఖండంలో పాలనా వ్యవస్థలు పుష్కలంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఇండో ముస్లింల సంలీనం ఫలితంగా ఒక నూతన ఉమ్మడి సంస్కృతి పచ్చని మొక్కలా పెరగసాగింది. భారత ఉపఖండంలోని భక్తి మార్గంలో ముస్లింల సూఫీ తత్వం భక్తి మార్గము, సూఫీ మార్గం మమేకమైపోయాయి. ముఖ్యంగా టర్కీ నుంచి, ఇరాన్ నుంచి వచ్చిన వారు సూఫీ తత్వాన్ని ప్రబోధించారు. అలాగే భారతదేశంలోని భారతీయులు భక్తి తత్వంని ప్రవచించారు. రెండు చక్కగా సంలీనమైపోయాయి, సంయోజనం చెందాయి. ఈ సంయోజనంలో సరికొత్త మానవతా విలువలు, సరికొత్త సంస్కృతి ప్రభవించాయి. భక్తి తత్వము, సూఫీ తత్వము రెండు మనిషికి అసాధారణంగా ప్రాధాన్యతనిచ్చాయి. భక్తి తత్వం, సూఫీ తత్వం రెండు కూడా మనిషికి అసాధారణ ప్రాధాన్యతను ఇచ్చాయి. భారతదేశంలో ఈ సరికొత్త ఉమ్మడి సంస్కృతి క్రీస్తు శకం 12 నుంచి 16 శతాబ్దాల మధ్యన మొలకెత్తి పుష్పించింది, వికసించింది. క్రీస్తు శకం 12 నుంచి 16 శతాబ్దాల మధ్య మొలకెత్తి పుష్పించింది ఈ ఉమ్మడి సంస్కృతి. ఈ ఉమ్మడి సంస్కృతి కొన్ని వందల ఏళ్ల పాటు పరిడవిల్లింది. అలాగే అప్పుడప్పుడు హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణలు సంభవించిన మాట వాస్తవమే అయినా ఆ ఘర్షణలు నెత్తురు టేర్లకు దారితీసిన సందర్భాలు కూడా ఉండిన దీనికంటే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. చరిత్రలో ఘర్షణలు ప్రజ్వలించినట్లే అప్పుడప్పుడు ఉభయ సంస్కృతులకు చెందిన మహనీయులు ఉద్భవించి ఉమ్మడి సంస్కృతిలోని విశిష్టతను, సహజీవనంలోని మాధుర్యాన్ని గానము చేసి ప్రజల దృక్పథాన్ని గాఢంగా తమ గానామృతంతో గాఢంగా ప్రభావితం చేయసాగారు. ఇలా సహజీవన మాధుర్యాన్ని స్తుతించిన వారు మత ప్రవక్తలు, మత గురువులు. ఇలా సహజీవన మాధుర్యాన్ని స్తుతించిన వారు మత ప్రవక్తలు, మత గురువులు కాదు, మామూలు శ్రామికులు, రైతులు, చేతి పనివారులు, కుటుంబాల నుంచి వచ్చిన వారే. వారు సర్వమానవతా వికాసం తమ జీవితాలని అంకితం చేసిన త్యాగజీవులు. కవిత్వం ద్వారా కొందరు, కథల ద్వారా